శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా రథ సప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. స్వామివారికి దేవాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గౌతు శిరీష తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అరసవెల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా జరిపించాలని జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. ఈ ఆలయానికి ఉండేటటువంటి ప్రత్యేకతని ఆయన గుర్తించి రాష్ట్ర పండగగా జరుపుకునే అవకాశం ఆయన కేటాయించడం జరిగింది. దాన్ని ఒక ముందడుగుగా తీసుకొని ఈసారి జరుగుతున్నటువంటి ఉత్సవాలు 3 రోజు కార్యక్రమాలుగా చేయించి మరి ఒక పక్కన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ రథసప్తమి కార్యక్రమం ఒక పండగలాగా జరుపుకునే ఆనందమైనటువంటి కార్యక్రమం చేయాలని 3 రోజులు మంచి ప్రోగ్రామ్స్తో వైభవంగా చేయడం జరిగింది. అసలైనటువంటి ఈరోజు రథసప్తమి నాడు కూడా సుమారు 1.5–2 లక్షల మంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా ఆ పవిత్రమైనటువంటి సూర్యభగవాన్ స్వామి తాలూకా ఆశీస్సులు పొందాలని ఇక్కడికి విచ్చేస్తున్నారు. మరి దానికి కూడా చాలా భారీగా ఏర్పాట్లు చేసుకొని వచ్చేటటువంటి ఏ భక్తుడికైనా సరే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఆలయ గోపురం కనబడే విధంగా, ఆలయ ప్రాంగణం కూడా ఎంతమంది భక్తులు వచ్చినా సరే చాలా చక్కగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేశాం.